సాధారణంగా అమెరికాలో మన యువత ఐటీ ఉద్యోగాలు లేకపోతే ఏదో బిజినెస్ లేదా చదువుకోవడానికో వెళ్తుంటారు. కానీ అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది వక్రబుద్ధితో దొంగతనాలకు పాల్పడడం, ఇల్లీగల్ కార్యక్రమాలకు ఒప్పుకోవడం, అది చిన్నదైనా పెద్దదైనా ఎరక్కపోయి చేసి ఇరుక్కుపోతున్నారు. అలా ఓ 18 ఏళ్ల భారత యువకుడు రుద్రరాజ్ పటేల్ చేసిన పని ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పెన్సిల్వేనియాలోని వాషింగ్టన్లో ఉన్న వాల్మార్ట్ స్టోర్లో అతను దొంగతనానికి పాల్పడ్డాడు. తను దొంగతనానికి పాల్పడడం ఇదేం మొదటిసారి కాదు. చాలా రోజులుగా ఇదే పనిలో ఉన్నాడు తను. వాల్మార్ట్కి ఎప్పుడెళ్ళినా ఇలా చేతివాటం ప్రదర్శించేవాడు. ఇక ఈ సీరియల్ దొంగతనాల్లో మొత్తం సుమారు $960 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 80,000 రూపాయల వరకు నగదును కొట్టేసినట్లు పోలీసులు ఆరోపించారు. ముఖ్యంగా అక్టోబర్ 4, 2025న ఏకంగా $750 దొంగలించినట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 4న స్టోర్లోని క్యాష్ బాక్స్లో డబ్బులు లేవని వాల్మార్ట్ అలర్ట్ చేయడంతో వాషింగ్టన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత అధికారులు రుద్రరాజు పటేల్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ పూర్తయిన తర్వాత అతన్ని విడుదల చేశారు. అయినప్పటికీ అతనిప్పుడు చట్టవిరుద్ధంగా తీసుకురావడం ద్వారా దొంగతనం అనే అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే చట్ట ప్రకారం అతను నేరం చేశాడని నిరూపితమయ్యే వరకు నిరపరాధిగానే పరిగణించబడతాడు అని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఈ దొంగతనం చేయడానికి గల కారణం ఏమై ఉంటుందనే దానిపైన ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం చూస్తే ఈ యువకుడు రుద్రరాజ్ పటేల్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాడట. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని ఆ యాంగిల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఉద్దేశాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది కాబట్టి పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో భారతీయ యువతీ యువకులు ముఖ్యంగా ఈ టీన్ ఏజ్ దాటి ఒక 25 ఏళ్ల లోపు వాళ్ళు ఎక్కువ మంది ఇలా సూపర్ మార్కెట్స్లో వాల్మార్ట్లో కావచ్చు, ఇంకా మిగతా సూపర్ మార్కెట్స్లో చేతివాటం ప్రదర్శించి వీళ్ళకి కెమెరాలకు చిక్కుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళ వీసా పైన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంది. సో ఒక్క కేసులో చిన్న పనే కదా, చిన్న దొంగతనమే కదా అని చాక్లెట్ దొంగతనం చేసినా కూడా అది ఏ రకంగా పరిణమిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు. దేశం కాని దేశం వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మన నైతిక బాధ్యత. సో ఒక భారత సంతతి యువకుడు ఇలాంటి దొంగతనానికి పాల్పడడం అనేది అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ మొత్తంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలాంటి ఘటనలు మొత్తం భారతీయ సమాజం పైన తప్పుడు ప్రభావాన్ని చూపిస్తాయి. సో మన పరువుకు భంగం కూడా కలిగిస్తాయి అని చాలా మంది తమ ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కేసు వివరాలు పూర్తిగా బయటకు వచ్చే వరకు తీర్పు చెప్పొద్దని, నిగ్రహంగా ఉండాలని కోరుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో కమ్యూనిటీ నాయకులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సానుభూతితో వ్యవహరించాలని, న్యాయ ప్రక్రియను గౌరవించాలని కోరారు. ఎలాంటి అంచనాలు లేదా ఊహాగానాలు లేకుండా చట్టం తన పని తాను చేసుకునేలా అనుమతించాలని పిలుపునిచ్చారు. ఈ కేసులో రుద్రరాజు పటేల్కు ఎలాంటి శిక్ష పడుతుందో, దొంగతనం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలియాలంటే విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.